అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడటానికి కృప చూపించండి నాయన. వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదవా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో అబ్నేరు ఇష్బోషెతుతో మాట్లాడుతున్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో సౌలు మరణించిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము మరి సౌలు తర్వాత తన దావీదు వచ్చినట్లుగా చూస్తాం. దావీదు తర్వాత సొలొమోను రాజు రావటము మనము చూస్తున్నాం. అయితే అంతకంటే ముందుగా ఆ తర్వాత 2గా విడిపోవటం మనం చూస్తాం ఇశ్రాయేల్ రాజ్యాన్ని. కానీ మొట్టమొదటి రాజు అయిన సౌలు మరణించిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము మనము రాజ్యాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దావీదు యోధా గోత్రానికి హెబ్రోనులో రాజుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలు మరణించిన తరువాతే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇష్బోషెతు అంటే సౌలు యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇశ్రాయేలు మిగిలిన గోత్రాలకు రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదట దావీదు యోధా గోత్రానికి రాజుగా ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. తరువాత సౌలు కుమారుడైన ఇష్బోషెతు మిగిలిన ఇశ్రాయేలీలు గోత్రాలకు రాజుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. ఇష్బోషెతు రాజ్యాన్ని నిలబెట్టింది ఎవరు అంటే రాజుగా మరి ఇష్బోషెతును నిలబెట్టింది ఎవరంటే సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేర్ అనమాట. ఇతడు చాలా ప్రధానమైన వాడిగా మనం చూస్తాం. అయితే ఇతడు మరి ఇష్బోషెతును రాజుగా నియమిస్తాడు. ఇష్బోషెతు అబ్నేరు తన తండ్రి సౌలు ఉపపత్ని అయిన రిస్పాతో సంబంధం పెట్టుకున్నాడని మరి ఇష్బోషెతు ఎప్పుడైతే ఆరోపిస్తాడనమాట. ఆ ఆరోపించిన ఆ కాలపు సంస్కృతిలో ఆ దినాల్లో మరి అక్కడ ఆచారం ఏంటి అంటే, ఆ సంస్కృతి ఏంటంటే రాజు యొక్క ఉపపత్నిని స్వాధీనం చేసుకుంటే రాజ్యంపై హక్కు అతనికి ఉంటుందని ప్రకటించేవారు. అలాంటిది మనం అది ఎక్కడుంది అని మనం చూస్తే 2 సమూయేలు 16 అధ్యాయం 21, 23 అధ్యాయాల్లో 23 వచనాల్లో మనం చూడవచ్చు. ఒకసారి చూసుకుందామండి. 2 సమూయేలు 16వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడివతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఇక్కడ మనం వాక్య భాగంలో చూసాం కదండి. ఆ విధంగా తలంచేవారనమాట. అయితే ఈ ఆరోపణ ఎవరు విన్నారు అంటే అబ్నేరు విన్నాడు. ఈ అబ్నేరు ఆ ఆరోపణ విని చాలా కోపం వచ్చేసింది అనమాట. అబ్నేర్కి కోపం వచ్చేసి ఇష్బోషెతుతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అదే విషయాన్ని ఇక్కడ మనము ఈ యొక్క 3వ అధ్యాయము 8వ వచనంలో మనం ఆ మాటలను చదువుకున్నాం. ఆ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు అంటాడు అబ్నేరు కోపంతో, నేను యోధా వారికి చెందిన
కుక్క తలనా అని అంటున్నాడు. అంటే కుక్కతో సమానంగా ఎంచేవారనమాట. అందుకని అతడు అడుగుతున్నట్లుగా మనము 2 సమూయేలు 3:8 చూసాం. అయితే కుక్క అనేది అసహ్యమైనదని మనం అక్కడ వాక్య భాగంలో చదువుకున్నాం. ఆ విషయాన్ని అబ్నేర్కు చాలా కోపం తెప్పించి వెళ్ళి ఇష్బోషెతుతో మాట్లాడుతున్నాడు. నేను సౌలు కుటుంబానికి ఇంతకాలం విశ్వాసంగా సేవ చేశాను. ఇప్పుడు నన్ను ఇలాంటి ఘోరమైన ఆరోపణతో అవమానిస్తున్నారా అని అతడు బాధతో మరి ఆగ్రహంతో అతడు మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈ సంఘటన తర్వాత అబ్నేరు ఇష్బోషెతును విడిచిపెట్టేసినట్లుగా దేవుడు దావీదుకు రాజ్యాన్ని ఇస్తాడనే విషయాన్ని అతడు గుర్తించినట్లుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని దావీదు చేతికి అప్పగించటానికి ఇప్పుడు అబ్నేరు ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. ఇది సౌలు వంశం యొక్క పతనానికి ప్రారంభ సూచనగా మనము చూడవచ్చు. దావీదు మొత్తం ఇశ్రాయేలుకు రాజు కావడానికి దారి తీసిన కీలకమైన మలుపుగా మనం చూడవచ్చు. దావీదుని దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు సౌలు ఉండగానే దావీదుని అభిషేకింపబడటం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క చిత్తం నెరవేరటానికి అబ్నేరు ఇష్బోషెతు ఎలాగ ఉపయోగపడ్డారో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నాయకత్వంలో విశ్వాసము గౌరవం కోల్పోతే రాజ్యం బలహీన పడిపోతుందనే విషయాన్ని ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది. అయితే అబ్నేరు ఇష్బోషెతు చేసిన ఆరోపణకు కోపగించి ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను యోదావారికి చెందిన కుక్కనా అని, కుక్క తలనా అని, మరి నీ తండ్రి సౌలు ఇంటి పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నానో అయినా నన్ను నువ్వు ఒక స్త్రీ విషయమై మరి నిందించావు గనుక నేను ఉండను అన్నట్లుగా ఇక్కడ వాక్య భాగం చూస్తున్నాం. అబ్నేరు ఎంత విశ్వాసంతో సౌలు సైన్యాధిపతికి మరణించిన తరువాత కూడా అతడు సౌలు కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఇష్బోషెతును రాజుగా నిలబెట్టాడు. తన సేవకు ప్రతిఫలంగా గౌరవాన్ని ఆశించాడు. గౌరవము మర్యాదను అతడు ఆశించినట్లుగా ఇక్కడ అబ్నేరు మనకు కనపడుతున్నాడు. అయితే ఇష్బోషెతు చేసిన ఆరోపణ వలన రిస్పా విషయంలో అబ్నేరుపై ఆరోపణ చేసినట్లుగా మనకి వాక్య భాగంలో చూస్తాం. అతనికి తీవ్రమైన అవమానంగా భావించి అవమానంగా అనిపించిందనమాట. అందుకని ఏం చేశాడంటే, రాజు ఉపపత్నితో సంబంధం పెట్టుకోవటం అంటే రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నంగా భావించబడేది కనుక అది చాలా అవమానంగా అతడు తలంచాడనమాట. ఆ కాలంలో కుక్క అనే పదం అవమానకరమైనది. అంతేకాకుండా నేను కుక్క తలనా అని అబ్నేరు అడగటం ద్వారా నేను అంత నీచున్నా అని అడుగుతూ, నీ కుటుంబానికి విశ్వాసముగా నేను చేసిన సేవకు నువ్వు ఇంతటి అవమానం చేస్తావా నన్ను అని ఇక్కడ అబ్నేరు బాధపడుతున్నట్లుగా మరి కోపంతో ఇష్బోషెతును అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. మనం ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ సంఘటన అబ్నేరు దావీదుకు మద్దతు ఇవ్వటానికి దేవుని యొక్క ప్రణాళికగా మనము చూడవచ్చు. అందుకనే దేవుడు ముందుగానే దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. మనుషుల విభేదాలను కూడా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఉపయోగించుకుంటాడు. దేవుడేమి మరి ఇష్బోషెతును అబ్నేరును అలా అనమనలేదు, కానీ అతని తలంపులు అతని ఆలోచనలు దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఉపయోగించుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. విశ్వాసంగా సేవ చేసిన వారిని గౌరవించాలనేది వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలకు సంబంధాలు దెబ్బతీస్తాయి అని ఈ వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. దేవుని సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవమానము విభేదాల మధ్య కూడా దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చుతాడని ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా ఇష్బోషెతు రిస్పా విషయంపై ఆరోపణ చేయటము, అబ్నేరు తీవ్ర ఆగ్రహంతో స్పందించటము, తాను సౌలు ఇంటికి నుండి వెళ్ళిపోవటం కూడా జరిగినట్లుగా చూస్తాం. అసలు సౌలు దగ్గర నుంచి, ఈ ఇష్బోషెతు దగ్గర నుంచి
అబ్నేరు వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి అంటే అవమానింపబడినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు చేసినట్టు అక్కడ ఏమి వాక్య భాగంలో ఎక్కడ మనకు కనపడదు. అయితే ఇస్బోషెతు మాత్రం అబ్నేరుపై నింద వేయటము మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని బట్టి అబ్నేరు ఏం చేశాడు, దావీదుకు మద్దతు ఇవ్వటానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. విశ్వాసముగా సేవ చేసిన వారిని గౌరవించాలని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆధారాలు లేని ఆరోపణలు మరి వేయకూడదు. ఒకవేళ వేస్తే అవేమవుతాయంటండి, ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల యొక్క గుర్తింపు కంటే దేవుని ఆమోదం చాలా గొప్పదని వాక్య భాగంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. అన్యాయమైన ఆరోపణలు వచ్చినా దేవుని న్యాయం చివరికి వెలుగులోనికి వస్తుందని మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడో ఇక్కడ మనం అబ్నేరు విషయంలో చూస్తూ ఉన్నాం. మన విశ్వాసము మనుషుల అభిప్రాయాలపై కాదు కానీ దేవునిపై ఉండాలనేది ఇక్కడ వాక్య భాగం మనకి నేర్పిస్తూ ఉన్నది. ఇంకా మనం చూస్తే మనుషులు తలుపులు మూసేస్తారు కదండి. ఇక్కడ అబ్నేరు ఏం చేశాడు, ఇస్బోషెతును రాజుగా చేశాడు. దేవుడు ఏం చేశాడు, దావీదును రాజుగా చేశాడు. ఎప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడే చేశాడు. అయితే ఆ విషయము దేవుని దావీదును రాజుగా చేయాలని తలంచిన అబ్నేరు ఏం చేశాడు, ఇస్బోషెతును రాజుగా చేశాడు. అయితే అతని యొక్క తలంపును, అతని ఉద్దేశాన్ని ఇస్బోషెతు ఏం చేశాడంటే అవమానపరిచాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అబ్నేరు ఇస్బోషెతుతో మాట్లాడి కోపగించి అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితిలో దావీదుకి మద్దతు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు ఎట్లా కార్యాన్ని చేస్తాడో మనం చూడవచ్చండి. మనుషులు తలుపులు మూసినా దేవుడు తన చిత్తానికి తగిన తలుపులను తెరుస్తాడని ఇక్కడ మనము వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. అవమానం అంతం కాదని మనం అందరం గమనించాలి. చాలాసార్లు అవమానించబడతాం, నెట్టివేయబడతాం, చాలా విధంగా దూషింపబడతాం. కానీ అది అంతము కాదు. అలా చేసిన వారి వల్ల మనం బాధపడొచ్చేమో కానీ దేవుని చేతిలో అది మహిమకు ఆరంభం కావచ్చని ఇక్కడ మనము అబ్నేరు ద్వారా దావీదు విషయంలో చూస్తున్నాం. అందుకనే మనం ప్రార్థించేటప్పుడు ఎవరైనా మనల్ని అవమాన పాలు చేసి, అపనిందల పాలు చేసి, తక్కువ చేసి మాట్లాడాలి, మనల్ని హీనపరచాలి, లేదా వీళ్ళని ఎలాగైనా సరే అవమానపరచాలి అనుకున్నవారు ఉన్నప్పుడు, ఒకవేళ అలాంటి నిందలు మన మీదకు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు, అవమానాలు ఎదురైనా నీపై నమ్మకంతో నిలిచే హృదయాన్ని నాకు దయచేయము ప్రభువా అని మనం ప్రార్థించే వారముగా ఉండాలి. మనుషుల తీర్పు కంటే దేవుని చిత్తం ఎక్కువగా విలువైనదిగా భావించే హృదయాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి ఈ లోకములో మనుషులు చేసే అవహేళనలు, అవమానాలు, నిందలు, వాటికి కృంగిపోవటం అనేది మనం చూస్తున్నాం. వాటి నుంచి బయటపడాలి అంటే మనం ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు కనుక మనుషులు మూసిన తలుపులను ఎంత అవమానించినా ఏం చేసినా కానీ దేవుడు మన పక్షాన కార్యం చేయటం ప్రారంభిస్తారు. ఆ కార్యము దేవుని మహిమ కొరకు జరుగుతుంది. కాబట్టి మనము అటువంటి అవమానాలు, నిందలకు కృంగిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృంగిపోకుండా దేవుని చేతిలో మనం మహిమకరంగా జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రము నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా, మాకు చాలిన దేవుడిగా మీరున్నందుకు వందనాలయ్యా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మీకు వందనాలు మా తండ్రి. ప్రభా నాయన, మా అవమానాలను, నిందలను ప్రభా నాయన మీ సన్నిధిలో నాయన పెట్టినప్పుడు మీరు మమ్మల్ని మీ చేతిలో బలముగా తీర్చిదిద్దే దేవుడు నాయన. మీకు వందనాలు.
మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకునే దేవుడుగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.